హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన టెర్రస్ గార్డెన్లో నేను గులాబీ మొక్క, ఒక మందార మొక్క తీసుకొచ్చానండి. ఎంత మంచి కలర్ తీసుకొచ్చాను అనేది చూడండి. మంచి ఆరెంజ్ కలర్ అనమాట. ఇది నర్సరీ నుంచి నేను తీసుకొచ్చాను అనమాట. చూడండి మొక్క ఎంత బాగుందో. ఈ మొక్క వచ్చి మనకి కుండీతో పాటు 250 అండి. ఇది పెద్ద మొక్క అనమాట. కుండీతో పాటు మనకి మట్టి అంతా పెట్టి కూడా వాళ్ళే ఇచ్చేస్తారనమాట. చూడండి ఈ ఫ్లవర్స్, తర్వాత మనకి మళ్ళీ బడ్స్ కూడా వచ్చున్నాయన్నమాట. మన గార్డెన్లో చాలా అందాన్ని ఇస్తాయి అన్నమాట ఇలాంటి ఫ్లవర్స్. అలాగే ఎల్లో ఫ్లవర్స్ మనకి పాలినేషన్కి మన గార్డెన్లో చాలా బాగా యూజ్ అవుతాయి. సో చూస్తున్నారు కదా, ఈ మందార మొక్క కూడా నేను ఒకటి తీసుకున్నానండి. ఈ కలర్ నాకు చాలా బాగా నచ్చింది అనమాట. ఎల్లో వచ్చి మిడిల్లో మనకి క్రీమ్ కలర్ వచ్చింది. సో చూస్తున్నారు కదా, ఈ మొక్క వచ్చి మనకి 50 రూపీస్ పడిందండి. ఈ మొక్క నాకు చాలా బాగా నచ్చడం వల్ల నేను ఈ మొక్క కూడా ఒకటి తీసుకున్నాను. ఇది వెంటనే మనం మన గార్డెన్లోకి తీసుకొచ్చిన వెంటనే కూడా మనం ఎప్పుడు కూడా మొక్కని వేరే కుండీలోకి షిఫ్ట్ చేయకూడదు అనమాట. ఈ మొక్క మన వాతావరణానికి, మన గార్డెన్ వాతావరణానికి అలవాటు పడడానికి ఒక 4-5 డేస్ మనం అట్లానే వదిలేయాలన్నమాట. ఆ మొక్కని అలాగే మనం ట్రాన్స్ఫర్ చేయకోకుండా వదిలేయాలి, లేదంటే మొక్క అనేది షాక్కి గురవుతుంది. చూస్తున్నారు కదా ఎంత మళ్ళీ బడ్స్ కూడా వచ్చున్నాయన్నమాట దీనికి. సో ఇది నేను ఈ మొక్క నేను ఒక 1 వీక్ లేదంటే ఒక 5 డేస్ తర్వాత నేను ఈ వేరే కుండీలోకి నేను షిఫ్ట్ చేసుకుంటానండి. సో ఇలాంటి రేర్ కలర్స్ వచ్చినప్పుడు నేను కలెక్ట్ చేసుకుంటూ ఉంటాను. బాగుంది కదండి చాలా చూడడానికి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఫ్లవర్ అనేది. సో నేను చెప్పినట్లు మీరు ఏదైనా మొక్కలు తీసుకున్నట్లయితే కనుక వెంటనే మీరు మన గార్డెన్లో కొత్తగా ఎవరైతే టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేస్తారో వాళ్ళ కోసం నేను ఈ టిప్ చెప్తున్నాను. పాత వాళ్ళకైతే అందరికీ తెలుసు. కొత్త వాళ్ళు స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు మొక్కలు మాత్రం మనం షాక్ గురి చేయకుండా నేను చెప్పినట్లుగా చేయండి. మొక్క అనేది చాలా బాగా మన వాతావరణానికి అలవాటు పడి మొక్క అనేది చాలా బాగుంటుందండి. తొందరగా కూడా మన మొక్కల్లో కలిసిపోతుందన్నమాట. చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో ఫ్లవర్స్, ఎంత ముద్దుగా ఉందో కలర్ అనేది. సో నాకు చాలా చాలా బాగా నచ్చేస్తుంది అనమాట. చూడండి ఇక్కడ నేను కొన్ని రోజులు ఇలాగా ఇక్కడే వదిలేసి సెమీ షేడ్లో వదిలేసి ఉంచుతాను. తర్వాత గార్డెన్లోకి షిఫ్ట్ చేసుకుంటాను. చూడండి నర్సరీలోకి మనం మొక్క తీసుకునేటప్పుడు పువ్వులు అవి బాగున్నాయని కాదు, పువ్వులతో పాటు మనం కింద మొక్క కూడా దాని కాండం ఎంత బలంగా ఉంది, చక్కగా ముదురు కొమ్మ లేదనేది చూసుకోవాలండి. చూసుకొని జాగ్రత్తగా తీసుకోవాలి. పువ్వులు అందంగా ఉన్నాయని తీసుకోకూడదు. కింద మొదల్లో మనకి స్ట్రాంగ్గా ఉండాలి స్ట్రమ్ అనేది. సో మరి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.